ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నానండి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారా? ఇంకొక ప్రశ్న వస్తున్నా, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియకపోతే పరిశుద్ధాత్మ ద్వారా ఎలా నడిపించబడతారు? ఈరోజు చాలా మంది తెలియట్లే. పరిశుద్ధాత్మ అంటే గాలి, పరిశుద్ధాత్మ అంటే పొగ, పరిశుద్ధాత్మ అంటే వెలుగు, పరిశుద్ధాత్మ టచ్, కొంతమంది పరిశుద్ధాత్మ అంటే ఫైర్. ఈజ్ గాడ్. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఆయన దేవుడు, ఆయన ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు, వస్తువుగా కాదు, వ్యక్తిగా కనబడుతున్నాడు. హీ ఈజ్ అ పర్సన్. హీ ఈజ్ అ పర్సన్ విత్ సెన్స్, ఎమోషన్ అండ్ పవర్. సేమ్ మీకు కనబడుతున్న రీతికి ఆయనకి కనబడుతుంది. మీరు వినగలిగిన రీతికి ఆయన వింటున్నాడు, మీరు మాట్లాడగలిగిన రీతిగా మీరు ఆయన మాట్లాడుతున్నాడు. మీరు చేయలేరేమో కానీ ఆయన ఇలా చేసుకుని పోతాడు. ఈజ్ గాడ్. ఆయన ద్వారా నడిపించబడాలంటే ఈ పాపి ద్వారంగా ఈడ్చబడుతున్నావా, పాపం ద్వారంగా, లేకపోతే పరిశుద్ధాత్ముడి ద్వారా నడిపించబడుతున్నావా? 17వ వచనం చదవండి ఒకసారి. శరీరము ఆత్మకును, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించు. ఎప్పుడు విరోధమే అంటే నీ లోపట ఉన్న మనసు ఒకటి అంటుంది, నీ బయట ఉన్న శరీరం ఒకటి చెప్తుంది. నాకు ఈమె కావాలి, ఇది తప్పు, పాపము. నాకు ఇది తినాలి, ఇది తప్పు, ఇది పాపము. నేను అక్కడికి వెళ్ళాలి, ఇది తప్పు, ఇది పాపము. ఈ బ్యాటిల్ మధ్య ఎలాగ జయం ఉంటుంది? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనము. ఆత్మ నియమం చొప్పున జీవిస్తే పాప మరణ నియమాన్ని జయిస్తామంట. సింపుల్ యాజ్ దట్. ఆత్మే లేకపోతే ఎలా జయిస్తావు? యూఆర్ సేయింగ్ ఐ హ్యావ్ ద పవర్. యువర్ విల్ పవర్ ఇస్ యూస్లెస్. ద వరల్డ్ టాక్స్ అబౌట్ విల్ పవర్. విల్ పవర్ అంటే యేసుప్రభు ఈ లోకంలో రావాల్సిన అవసరం లేదండి. పాప క్షమాపణ ఉండాల్సిన అవసరం లేదండి. మనుషుడు అంత విల్ పవర్తో అన్ని చేయగలిగితే ఏమి లేదు. అందుకని విల్ వాడకూడదా? నో. యువర్ విల్ ఇస్ ఆల్ అబౌట్ ఒబే, అంతే. It is not your willpower to make things right. It is God who makes things right. Your willpower is all about obey what He says. Ante willpower. Obey, submission. Not taking things into control. You are not the master. He is the master. You are not God. He is God. ఆది కాండం నుండి మనుషుడు పడిపోతాను కారణం ఏంటంటే నేను దేవునిలాగా అయిపోతాను. I will decide what is right and wrong. దేవుడు అన్నాడు, వద్దు, నేను చెప్తాను, నువ్వు చెయ్యి, నేను చేసుకుంటానన్న దాన్ని బట్టే మరణము. అప్పటి నుండి మనుషుడు ఆత్మను కోల్పోయాడు. మరలా పొందుకుంటానికి క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చి మార్గాన్ని సిద్ధపరిచాడు.